నా వల్లే అన్నీ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎలా గొడవ పడతారు, ఏమేమో జరుగుతుంది అని ద హోల్ స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ చారూస్ క్యారెక్టర్. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ అండ్ అన్ ఇంపార్టెంట్ రోల్ దట్ హ్యావ్ డన్ టిల్ నౌ. సో యా, చాలా డిఫరెన్స్ ఉంటుంది. యా, నాని గారు యాక్చువల్గా అవార్డు సినిమాలు అనేవి సపరేట్గా ఉంటాయి, బేసిక్గా కమర్షియల్ సినిమాలు అనేవి సపరేట్గా ఉంటాయి అనేది ఒక ఎన్ని ఉండేది. బట్ మీ సినిమాలకి ఏంటి, ఒక పక్కన చూస్తేనేమో కలెక్షన్స్ కొట్టేస్తారు, ఒక పక్కన అవార్డ్స్ కూడా కొట్టేస్తారు, మిగతా వాళ్ళు స్పేస్ ఇవ్వట్లేదు. అంటే చూసింగ్ ఆఫ్ ద అంటే చాలా అందరూ ప్రతి ఒక్కరు కథనే ఒప్పుకుంటారు. బట్ మీరు కథ విన్నప్పుడు ఇది కరెక్ట్గా ఆడియన్స్లోకి వెళ్ళగలుగుతుంది అనేది ఒక 6 సినిమాల నుంచి చూస్తుంటే మీ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఏం చూసి ఒప్పుకుంటున్నారు సార్ కథలు? మీరు అన్నట్టు యాక్చువల్లీ ఈ 2 సపరేట్గా ఉంటున్నాయి అన్నారు కదా, ఈ 2 సపరేట్గా ఉండకూడదు కదా టెక్నికల్లీ. లెక్క ప్రకారం ఎందుకు ఉండాలి అసలు అవి? ఉండకూడదు. అండ్ నేను ఇలా నన్ను ఈ క్వశ్చన్ అడిగినప్పుడల్లా నిజంగా నేను చాలా సోచ్ చెప్పుంటాను ఇంటర్వ్యూల్లో. బట్ నిజం చెప్పాలంటే నాకే తెలియదండి. అండ్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు బి అ గుడ్ ఆడియన్స్ ఆల్సో. అంటే అంత నాకు తెలిసి ఎక్కువ ఆలోచించి అది ఒక సినిమా అయినా రిలేషన్షిప్ అయినా ఐ ఫీల్ ఓవర్ థింకింగ్ కిల్స్ ఇట్. సో నేను ఎక్కువ ఆలోచించకుండా జస్ట్ ఒక ప్రేక్షకుడిలాగా ఆలోచించి డెసిషన్ తీసుకోగలుగుతున్నాను ప్రస్తుతానికి. ఐ హోప్ ఐ విల్ నాట్ గెట్ డైల్యూటెడ్, ద ఆడియన్స్ ఇన్ మీ విల్ నాట్ గెట్ కరప్టెడ్ అట్ ఎనీ పాయింట్ అని ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ హార్డ్. అంతే. జనరల్గా ప్రతి సినిమాలో కూడా అంటే హీరో హీరోయిన్ మధ్య ఉండే కెమిస్ట్రీనే మనం ఇదిగా తీసుకుంటాం. బట్ ఈ సినిమాలో చూస్తే మీరు ఎస్జే సూర్య గారి మధ్య ఉండే కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. అసలు అంటే ఆయన ఈ క్యారెక్టరైజేషన్కి సెట్ అది తీసుకోవడం కానీ దాంట్లో మీ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయి, లేదా ప్యూర్ వివేక్ కాత్రియాస్ ఇదంట డెసిషన్ అంటారు? టు క్యాస్ట్ హిమ్, దాన్ని క్యాస్ట్ చేయడానికి నో అది మొత్తం ఇట్స్ టీమ్ డెసిషన్ అండి. ఎస్జే సూర్య గారు అయితే పర్ఫెక్ట్ చాయిస్ అని మేము ఫిక్స్ అయ్యాం. అండ్ మేము ప్రతిరోజు లొకేషన్లో ఏ సీన్ షూట్ చేస్తున్నా సరే మేము తీసుకున్న డెసిషన్ ఎంత కరెక్టో ఆయన ప్రతిరోజు గుర్తు చేస్తూనే ఉన్నాడు. ఆఫ్టర్ ఎవ్రీ సింగిల్ టేక్ వీ ఫెల్ట్ దట్ అమ్మయ్యా ఈయన కాకుండా మనం వేరే ఆప్షన్కి వెళ్ళలేదని మాకు ప్రతిరోజు గుర్తు చేశాడు. సార్ నాని గారు చెప్పండి సార్. స్టోరీ అంతా శనివారం మీద డిపెండ్ అయింది కదా. ఇప్పుడు మరి గురువారం రిలీజ్ చేస్తున్నారు, అదేమన్నా మీకు అనిపించలా? ఏం చేద్దామంటారు మీరు? అది కూడా సింక్ అయితే బాగుండేది అనిపిస్తుంది. కాదు, ఏం చేద్దాం, శనివారం వేసి శనివారం తీసేద్దాం. సో తప్పదు కదండి, సినిమా కదండి. స్టోరీ శనివారం మీద ఉన్నంత మాత్రాన. అయితే మీకు రిలీజ్ సినిమాకి మీరు రన్నింగ్లో ఉన్నప్పుడే ఈటీవీలో ప్రోగ్రామ్ వచ్చింది, సరిపోదా శనివారం, దాని పేరు కూడా అది ఇంటిల్లి పాది. అవునా? చాలా దగ్గరికి వెళ్ళింది టైటిల్ అని అనిపించింది నాకు. ఎవరికైనా తెలుసా? ఉంది ప్రోగ్రామ్. మీకు రేపు వాళ్ళు పిలుస్తారేమో బహుశా. మీరు ఇది క్రియేట్ చేస్తున్నారు, మేము చూసాం ఈటీవీ. సరిపోదా శనివారం అని లేదండి. జబర్దస్త్ బ్యాచ్ సరిపోదా శనివారం మార్చారు. ఇప్పుడు మార్చారా? చాలా రోజులైంది మీ స్టార్టింగ్ లో ఉన్నప్పుడే. అవునా? లాస్ట్ మంత్ అది మా వల్ల మార్చారండి. వాళ్ళు ముందు కాదు, మేము ముందు. సో మనం అదే కరెక్ట్. అలాగే ఇందాక సినిమాలో డైలాగ్ ఉంది, పోతారు అందరూ పోతారు అని. దిల్రాజ్ గారు కరెక్ట్గా చెప్పారు లేదు నాకు తెలియదు, నేను చెప్తున్నా లేదు. ఆయనకి సింగిల్ థియేటర్లు జనాలు రావట్లేదు అసలు యాక్చువల్గా సినిమాలకి. ఇప్పుడు ఓటీటీ వరకు ఉండకుండా అందరు పోతారు థియేటర్లకి అంటే పోతారు ఓటీటీని అని కాన్సెప్ట్లో దిల్రాజ్ గారికి అనిపించిందేమో. నాకైతే అలా అనిపిస్తుంది. పోతారు ఓటీటీ దాకా ఆగరు, అందరు థియేటర్ పోతారు. అదే నానిగారు ఈ సినిమాకి సంబంధించి కథని ముందు నుంచి టీజర్ నుంచి ట్రైలర్ నుంచి రివీల్ చేస్తూ వస్తున్నారు. పాయింట్ ఏదైతే ఉందో రీసెంట్గా ప్రమోషన్స్లో ఎస్జే సూర్య గారు కూడా అసలు మీకు శనివారం ఎందుకు కోపం వస్తుంది ఆయన అన్ని ఇంటర్వ్యూలో రివీల్ చేస్తారు. సో ముందు నుంచి ఆడియన్స్ని ప్రిపేర్ చేస్తున్నారా అంటే పాయింట్ చెప్పడం వల్ల? కొన్ని కథలు చెప్పి ముందే ప్రిపేర్ చేయడం కూడా మంచిదే అంటారా? సార్ నిజం చెప్పాలంటే ఐ డోంట్ నో, బట్ నాకు తెలుసు ఈ మధ్య అది ఆన్లైన్లో కానివ్వండి ఇంకోటి కానీ ఎక్కువ సినిమా లాంగ్వేజ్ ఇది ప్రతి జనరేషనల్గా మారుతూ ఉంటుందండి. బట్ చాలామంది ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతుంది ఏంటంటే ఏమంటారు, అంతే తెలుసు అంటే ఏం జరుగుతుంది, లేదంటే ఇది ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సర్ప్రైజ్లు ఉంటాయా, షాక్లు ఉంటాయా, దాని మీద వెళ్తున్నారు. అంటే అనుకున్న ఇప్పుడు ఏ సినిమా అయినా సరే గుడ్ గెలుస్తుంది, చివరికి ఈవిల్ ఓడిపోతుంది. అంత మాత్రం సినిమాని ప్రెడిక్టబుల్ అనలేం కదా. అదే దట్స్ సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. అంటే మీకు తెలిసిపోయిందా తెలియలేదా కాదు మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎక్స్పీరియన్స్ మీరు చూస్తున్నంతసేపు మీకు ఒక గూస్ బంప్స్ వచ్చినాయా, మీకు బాధ వచ్చిందా, మీకు ఒక హై వచ్చిందా, మీరు వాళ్ళతో పాటు నవ్వుకున్నారా, మీరు ఈ 2.5 గంటలో 3 గంటలో మీరు ఎంగేజ్డ్గా ఉన్నారా, ఎంగ్రాస్డ్గా ఉన్నారా, ఇది కదా సినిమా అంటే ఇలా ఈ 4 ఫార్ములాల్లో టిక్ అయిందా, నాకేమైనా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ వచ్చిందా, నాకు ప్రీ క్లైమాక్స్లో ఇది వచ్చిందా, అలా కాదు కదా. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద ఫిల్మ్. సో ఐ జెన్యూన్లీ ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ టెల్లింగ్ ద స్టోరీ బిఫోర్ హ్యాండ్. అండ్
మీరు అన్నట్టు ఒక థ్రిల్లర్లు కానీ సస్పెన్స్ ఫిలిమ్స్లో మొత్తం చెప్పలేం, ఎందుకంటే అవి బ్యాంక్ అవుతాయి కాబట్టి. మిగతా సినిమాలకి హ్యాపీగా కథ చెప్పేయచ్చండి. ఇఫ్ ద ఫిలిం ఈజ్ అబౌట్ ఎన్ ఎక్స్పీరియన్స్ దెన్ యూ కెన్, మీరు అస్సలు ఆలోచించకుండా డౌట్ లేకుండా చెప్పేయచ్చు.